హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, చూసారు కదా వీడంటే ఎప్పుడు చూసినా చెట్లు పుట్టులు అనుకుంటారా. ఐ లవ్ నేచర్ కాబట్టి నేను ఎప్పుడైనా నా బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఉండేలా అని చూసుకుంటాను అనమాట. సో ఒక గ్రీన్ మ్యాట్ వేసుకొని వీడియోలు చేయడం అంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే నేను బయటకు వచ్చి వీడియో చేస్తాను. సో వీడియో ఏంటంటే పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ అనమాట. క్వెటా నుండి పెషావర్ వెళ్ళే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేశారనమాట. ట్రైన్ హైజాక్ చేసింది బలోచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ అనమాట. వాళ్ళు స్వయంగా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, మేమే ఈ హైజాక్ చేసామని చెప్పేసి. సో ఈ హైజాక్ కింద చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇప్పటి చరిత్ర కాదు, ఇప్పటి నుండి కొట్లాడే కాదు. ఈ కొట్లాట ఎప్పటి నుండో జరుగుతుంది. ఈ కొట్లాట అనమాట పాకిస్తాన్కి బలోచిస్తాన్కి మధ్య ఎప్పటి నుండో కొట్లాట జరుగుతుంది. ఈవెన్ ఇప్పటి వరకు జరుగుతుంది అంటే రీజన్ ఏంటంటే, ఒకసారి రీజన్ మనం తెలుసుకుందాం. రీజన్ తెలుసుకున్న తర్వాత మీకు అసలు వాళ్ళు చేసింది కరెక్టా తప్ప, అసలు ఏం జరుగుతుంది అనేది మనకి విషయం పూర్తిగా తెలుస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. మీరు సపోర్ట్ చేస్తేనే నేను మంచి మంచి కంటెంట్ మీకు అందిస్తాను. డైలీ ఒక వీడియో ఖచ్చితంగా అందిస్తాను అనమాట. సో లైక్స్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు లైక్స్ కామెంట్ చేస్తే నాకు ఎంతో కొంత పుషప్ ఉంటుంది. పాకిస్తాన్ అంటే ప్రపంచంలో చాలా మందికి విరుద్ధమే అని అనిపిస్తుంది అనమాట. చాలా దేశాలకి చాలా విరుద్ధం అన్నమాట. సో అది లేనిపోని తలకే నొప్పులు పెట్టుకుంటుంది, లేనిపోని అనౌన్స్మెంట్ చేస్తుంది, వెనక ముందు ఆలోచించేది, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించేది, దేశ పౌరుల భవిష్యత్తు గురించి ఆలోచించేది, దేశ ఎకనామిక్ గురించి ఆలోచించేది. దానికి కావాల్సింది ఏంటంటే అది ఏది అనుకుంటుందో అది చెయ్యాలి. ఇంకోటి ఉగ్రవాద సంస్థలు అలాంటివి చాలా చేసి అనమాట. దేశంలోనే ఈ ప్రపంచంలోనే చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నది ఏంటంటే కంట్రీ పాకిస్తాన్ అనమాట. ఇప్పటికీ పాకిస్తాన్కి అదర్ కంట్రీస్ అనేటివి అస్సలే సపోర్ట్ చేయవు. అలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్కి చైనా అనేది ఒక అభయహస్తం లెక్క అనిపించింది అనమాట. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఈ పాకిస్తాన్ అనేది చైనాతో చేయి కలిపి డీల్స్ ఒప్పందం పెట్టుకున్నది అనమాట. చైనా వాటిదైనా చైనా అంత ఈజీగా వదిలిపెడుతుందా? ఏదో ఒక లాభం ఉంటే తప్ప చైనా స్నేహం చేయదు, ఎవడెటైనా కొని. చైనా అలాంటిది అనమాట. సో ఈ చైనాతో కొన్ని సత్సంబంధాలు పెట్టుకున్న పాకిస్తాన్ అందులో భాగంగా బలూచిస్తాన్లో మనకి చాలా అంటే చాలా ముడి ఖనిజాలు, డీజిల్, పెట్రోలు, వనరులు ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. అక్కడ నుండి చైనాకి ఆదాయం వస్తుంది, పాకిస్తాన్కి కూడా ఆదాయం వస్తుంది. అక్కడ ఇంకా ఏంటంటే గోల్డ్ మైనింగ్ కూడా జరుగుతుందన్నమాట. ఆ గోల్డ్ మైనింగ్ వల్ల కూడా చాలా అంటే చాలా లాభం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే బలూచిస్తాన్లో దగ్గర పాకిస్తాన్లోని 27% పీపుల్స్ బలూచిస్తాన్లోనే ఉంటారు అనమాట. సో అంత పెద్ద ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో కూడా ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది ఆ బలూచిస్తాన్ ప్రజల్ని పట్టించుకోకుండా, వాళ్ళకి విద్య, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించకుండా ఈ పాకిస్తాన్ అనేది చైనాతో సంబంధాలు పెట్టుకున్న తర్వాత మా దగ్గర నుండి మీకు కొన్ని వనరులు ఇస్తాం, మా దగ్గర నుండి కొన్ని గ్యాస్ లైక్ బొగ్గు గనులు, బంగారు గనులు ఇలాంటివి ఉంటాయి కదా, అవి మీకు ఇస్తామని చెప్పేసి సత్సంబంధాలు పెట్టుకున్న తర్వాత అవి చైనా ఏం చేసిందంటే కొన్ని ఫ్యాక్టరీస్ నిర్మించిందనమాట బలూచిస్తాన్లో. ఈ బలూచిస్తాన్లో కొన్ని ఫ్యాక్టరీస్ నిర్మించడం వల్ల ఏమైంది, చైనా వాళ్ళు వచ్చి అక్కడ ఉండడం, సంపద అంతా తవ్వుకొని అక్కడికి వాళ్ళకి షిఫ్ట్ చేయడం, ఈ పాకిస్తాన్ గవర్నమెంట్కి ఎంతో కొంత ఇవ్వడం, దానికి వెనక సపోర్ట్ చేయడం ఇలాంటివి చేస్తున్నది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ బలూచిస్తాన్లో ఉన్న ప్రజలు చాలా నలిగిపోయారు అనమాట. ఆ నలిగిపోయి గవర్నమెంట్ పట్టించుకోకుండా, వాళ్ళకి విద్య, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇలాంటి పట్టించుకునే సిచ్యువేషన్లో తిరుగుబాటు మొదలైంది. ఇది మాత్రం ఎగ్జాక్ట్లీ అనమాట. ఎప్పుడైనా నలిగిపోయిన జీవితాల నుండే తిరుగుబాటు మొదలవుతుంది అనేది చాలా నిజం. ఇక్కడ జరిగింది కూడా అదే. ఈ బలూచిస్తాన్లో ప్రజలు కొందరు ఆర్మీగా ఏర్పడి చాలా కూటములుగా ఏర్పడి డివైడ్ అయి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళందరూ నిర్ణయించుకున్నది ఏంటంటే ఇప్పుడు మనమందరం ఒకటే, మన బతుకుల కోసం మనమే పోరాడాలి, మన జీవితాన్ని మనమే సార్థకం చేసుకోవాలి, మనకి ప్రత్యేక దేశం కావాలి, ఈ బలూచిస్తాన్ అనేది ప్రత్యేక దేశం కావాలి, అప్పుడే మనం బాగుపడతామనే ఇంటెన్షన్తో ఇంతకుముందు చాలాసార్లు దాడులు చేశారనమాట. ఇది మాత్రం రీజన్ అనమాట. సో బలూచిస్తాన్ అనేది ప్రత్యేక దేశం కావాలి కాబట్టి ఫైట్ చేయాలంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి, ప్రపంచ దేశాలకు తెలియాలి అని చెప్పేసి ఇంటెన్షన్ తోటి ఈ ట్రైన్ హైజాక్ అనేది జరిగిందనమాట. సో దీని మీద పాకిస్తాన్ గవర్నమెంట్ ఏంటంటే రియాక్ట్ అయ్యింది, కొంతమంది వాళ్ళ పీపుల్స్ని సేవ్ చేసినామని చెప్పేసి చెప్పింది. అది ఆ ఇష్యూ కూడా కొంచెం ఎండ్కి వచ్చింది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏ దేశానికి రావద్దు, ఏ పీపుల్స్కి రావద్దు, ఏ కంట్రీకి రావద్దు. ఎందుకంటే
ఒక దేశ ఎకనామీ అనేది దేశ పౌరుల అభివృద్ధికి, ప్రాధాన్యతకి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అలాంటి ఎకనామీ కోల్పోయిన పాకిస్తాన్ ఎప్పటికైనా కళ్ళు తెరిసి తన భవిష్యత్తును ఒక యువత యొక్క భవిష్యత్తుకి ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి కల్పించి తన ముందడుగేస్తుందా అనుకుంటే అది లేదు. అది చైనాతో సత్సంబంధాలు పెట్టుకొని, లేనిపోనివి పెట్టుకొని అక్కడున్న వనరులు అన్నీ వేరే దగ్గరికి పంపిస్తూ ఈ అన్ని చికాకులో ఉంది. సో, దీని మీద చాలా దేశాల వరకు కొంచెం కామెంట్స్ రియాక్ట్ అయితే అయినాయి అనమాట. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది పాకిస్తాన్ నుండి మళ్ళీ ఈ ఫైట్ ఎక్కడి దాకా పోతుందనేది వెయిట్ చేస్తే మనకి కూడా తెలుస్తది. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. సో, బాయ్.